నేను మిమ్మను చేర్చుకొందును, నేను మీకు తండ్రినై ఉందును, నేను మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని. కుమార్తెలు అనే మాట ఇక్కడ మెన్షన్ చేశాడండి. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమంటున్నాడు? మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకించబడాలి. మీరు మూర్ఖులవి తరము వారితో కలిసి ఉండకూడదు, వారి నుంచి మీరు వేరై జీవించాలి. ప్రత్యేకింపబడిన జీవితం, వేరుపరచబడిన అనుభవం ఆ బండరాళ్లకు దొరికింది, ఈనాడు మనకు దొరికింది. ఎందుకు వేరవమన్నాడు? ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడంటే, నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉంటారు, కొడుకులు కూతుళ్ళై ఉంటారు.